నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. చిన్నారి ఎలా ఉందో, ఏ పరిస్థితుల్లో ఉందో బోరుబావిలో పడిపోయిన చిన్నారి కోసం చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుగుతున్నాయి. వర్షం సహాయక చర్యలకు ఆటంకం కలిగించింది. అయినా వర్షంలోనూ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అభిప్రాయం ప్రకారం చిన్నారిని కాపాడడానికి ఇంకా సమయం పడుతుంది. సమాంతరంగా లోతు తవ్వే కొద్దీ వెడల్పు పెరుగుతోంది. ఆ దశలో చాలా జాగ్రత్తగా తవ్వాలని చెబుతున్నారు. ఎంత కష్టం. ఏడాదిన్నర పాప ఎలా ఉందో బోరుబావిలోకి నిరంతరంగా ఆక్సిజన్ అందిస్తున్నారు వైద్యులు. సమయం గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. కరుణాకరన్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మోటారుతో చిన్నారిని తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మోటారును బయటకు తీయడంతో చిన్నారి మరింత లోతుకు జారిపోయింది. అయినా బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పసిబిడ్డను కాపాడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. వైద్యుల సలహా మేరకు సహాయక చర్యలను ఇంకా కొనసాగించాలి అంటే ఇలాంటి సహాయక చర్యలు కొనసాగించాలి అనే అంశంపై పరిశీలిస్తున్నామని చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి అన్నట్టుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అసలేమైంది, ఏం జరిగింది? కూలీ పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా ఇక్కడి పొలాల పక్కనే నివసిస్తున్నాడు. సాయంత్రం సమయంలో యాదగిరి కూతురు చిన్నారి తన సోదరి హర్షితతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలోకి జారిపడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకొచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారి ఎడవకమ్మ, తాడును పట్టుకో అంటూ పలుమార్లు మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నించారు. రోబోటిక్ హ్యాండ్ టెక్నాలజీ సాయంతో కూడా పాపను కాపాడడానికి ప్రయత్నాలు చేశారు. సహాయక చర్యలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూ ఉన్నాయి. ఆ చిన్నారి పాపను ఎలాగైనా బయటకు తీయాలి అనే ఉద్దేశంతో రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం అంతా అక్కడే ఉండి పాపను బయటకు తీసే ప్రయత్నాలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. అధికారులందరూ ఎవరికి తోచిన సలహాలు వాళ్ళు ఇస్తూ ఉన్నారు. అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ మోటారుతో పాటుగా పాపను బయటికి తీద్దాము అన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. మోటారు మాత్రం వచ్చింది, కానీ పాప రాలేకపోయింది. ఇక మోటారు పైకి రావడంతో పాప మరింత లోతుగా జారిపడిపోయింది. దానికి తోడు వాతావరణం కూడా అనుకూలించట్లేదు. వర్షం కురుస్తుండడంతో ఆ మొత్తం జారుడుగా ఏర్పడింది. ఆ లోపలంతా కూడా దాంతో ఇంకా లోపలికి పడిపోయింది ఆ పాప. కాబట్టి అక్కడున్న అధికారులంతా కూడా చాలా నిస్సహాయ పరిస్థితుల్లో సహాయ చర్యలు చేస్తూ ఉన్నారు. తల్లి మాత్రం కంటికి నిద్ర లేకుండా 1000 కళ్లతో పాప బయటికి వస్తుంది, మళ్ళీ తన ఒళ్ళో కూర్చుంటుంది అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉంది. ముఖ్యమంత్రి కూడా ఆదేశించారు సహాయక చర్యలు కొనసాగించాలి అని. అక్కడ వైద్యులు కూడా పాపకు అవసరమైన ఆక్సిజన్ను పైప్ ద్వారా లోపలికి పంపిస్తూ వస్తూ ఉన్నారు. అందరూ ఎలాగైనా పాపను క్షేమంగా బయటకు తీసుకురావాలి అన్న దృఢ సంకల్పంతో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ అక్కడికి చేరుకుని అక్కడ సహాయక చర్యలను వాళ్ళు చూస్తూ ఉన్నారు. దీంతో అక్కడ కొంచెం అంతరాయం కూడా ఏర్పడుతోంది సహాయక చర్యలకి. ప్రస్తుతానికైతే మనం చూస్తున్న దృశ్యాలు లైవ్ దృశ్యాలు. అక్కడ బోరుబావికి సమాంతరంగా ప్రొక్లైనర్ సాయంతో తవ్వుతున్నారు. అయితే అంత లోపలికి తవ్వడం సాధ్యమా? ఆ తవ్వుతుంటే కూడా మొత్తం బండరాళ్లు అడ్డంగా కూడా వస్తున్నాయి. దాంతో ఇంకాస్త లేట్ అవుతోంది. అక్కడున్న అధికారులంతా కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. చిన్నారికి మాత్రం నిరంతరంగా ఆక్సిజన్ అందిస్తూనే ఉన్నారు. అయితే ఇంకా 4 రోజులు సహాయక చర్యలు చేపడతాము, పాప దొరికే వరకు కూడా 4 రోజులు అయినా కూడా తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటాము, రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి అని అధికారులు
ప్రకటిస్తూ ఉన్నారు. పాప పడడంతోనే మొత్తం 40 అడుగుల లోపలికి పడిపోయింది. ఇప్పుడు ఇంకా లోపలికి దిగజారిపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అధికారులు ఉన్నారు. టీవీ9లో పదే పదే ఈ న్యూస్ను ఇంతలా ప్రసారం చేయడానికి కారణం ఏంటి అంటే ఒక్క నిర్లక్ష్యం ఖరీదు, ఒక్క నిర్లక్ష్యం ఎంత మందిని టెన్షన్ పెడుతోంది. అసలు ఆ పాప ప్రాణాలను బయటికి తీయడానికి ఎంతమంది ఎన్ని రకాలుగా శ్రమిస్తూ వస్తున్నారు. పాప చేతిలో ఉండి ఆడుకున్నంతసేపు బాగానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఆ పాప చేజారిపోతే తీసుకురావడం ఎంత కష్టం. ఇవన్నీ కూడా అందరికీ తెలియాలి. ఇక మీదటైనా బోరు బావిలో పిల్లలు పడకుండా తమ పిల్లలని కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో ఆ బోరేసిన వాళ్ళు కూడా వేసిన వెంటనే నీళ్లు పడకపోయినా ఇలాంటివి జరుగుతాయి అని ముందే ఊహించాల్సిన అవసరం లేదు. ఎన్నో సంఘటనలు జరిగాయి కాబట్టి మళ్ళీ కూడా జరగొచ్చేమో అని ముందు జాగ్రత్త చర్యగా ఏదన్నా ఒక చిన్న చుట్టూ కంచె వేయడం కానీ, చుట్టూ బండరాళ్ళు పెట్టడం కానీ, కనీసం చిన్నపిల్లలు వెళ్లకుండా పెద్దవాళ్ళైతే చూసుకుని వెళ్తారేమో, కానీ ఈ 3-4 సంవత్సరాల లోపు పిల్లలకు అక్కడ ఏదో చిన్న గుంతలాగుంది ఆడుకుందాం అనుకుని వెళ్తారే తప్ప అక్కడ పడిపోతే లోపలికి వెళ్ళిపోతాము, మళ్ళీ ఇక తిరిగి రాలేము అన్న విషయం వాళ్ళకు తెలియదు. కాబట్టి అలాంటి చిన్నపిల్లలు వెళ్లకుండా చుట్టూ కంచె ఏర్పాటు చేయడం కానీ, ఏదన్నా ఒక సంకేతం అక్కడ పెట్టడం కానీ చేస్తూ ఉండాలి. ఇక మీదట బోరు బావిలో చిన్నారులు పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. పడితే ఏం జరుగుతుంది అని తెలియజేయడం కోసం టీవీ9 ఇంతగా ఈ వార్తలను ప్రసారం చేస్తూ వస్తోంది. 1.5 ఏళ్ల బిడ్డ ఏమరపాటులో బోరుబావిలో పడింది. క్షణకాలం కన్నవాళ్లు కనిపించకపోతే వెక్కి వెక్కి ఏడ్చే బంగారు తల్లి నిన్న సాయంత్రం నుంచి బోరుబావిలో చిక్కుకుంది. పాపం ఆ పసి ప్రాణం ఎంత విలవిల్లాడుతోందో, భయంతో ఆ పసిగుండె ఎంత వేదన పడుతోందో. అమ్మ ఒడిలో నిద్రించాల్సిన చిన్నారి అంధకారంలో బందీ అయింది. ఊహించుకుంటుంటేనే ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది. ఇక కన్న ప్రేమ కన్నీటికి కట్టెలు వేయడం సాధ్యమా? తన బంగారు తల్లి ఎలా ఉందో అని తల్లి గుండె తల్లడిల్లుతోంది. మనసున్న ప్రతి ఒక్కరూ చిన్నారి క్షేమంగా బయటపడాలని ముక్కోటి దేవుళ్లను ప్రార్థిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నలుచెరువుల నుంచి చిన్నారి కోసం పూజలు చేస్తున్నారు. నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గడియ గడియకు టెన్షన్ పెరుగుతోంది. బావి లోపల చిన్నారి ఎలా ఉందో, ఏమైనా ఏడుపులు వినిపిస్తున్నాయా, కాళ్ళు చేతులు ఆడుతున్నాయా? అందరిలోనూ ఇవే ప్రశ్నలు. నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి. టీవీ9 స్క్రీన్ పైన ఆ పాప బోరుబావిలో పడి ఎంత సేపైంది, గంటలు, నిమిషాలు, సెకండ్లతో సహా ఇస్తున్నారు. అందరూ చూస్తూ ఉన్నారు. ఎప్పటికైనా పాప క్షేమంగా బయటికి రావాలి అని 1000 కళ్లతో ఎదురు చూస్తూ ఉన్నారు. చిన్నారి కోసం చేవెళ్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే వర్షం సహాయక చర్యలకు కాస్త ఆటంకం కలిగిస్తోంది. బోరుబావిలోకి ఒక కెమెరా పంపిస్తారు. పాప ఏ పొజిషన్లో ఉంది, ఎంత లోతులో ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది, ఆ తీయడానికి ఎలాంటి పరికరాలు పంపించాలి, అవన్నీ కూడా ఒక కెమెరాని లోపలికి పంపించి అప్పుడు ఆ కెమెరా నుంచి వచ్చిన విజువల్స్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి అక్కడ చూస్తుంటారు. మనం ఒక స్క్రీన్ పైన చూస్తున్నాము. కెమెరాలో ఉన్న దృశ్యాలు కూడా మనం అలాగే చూడొచ్చు. గ్రాఫిక్స్లో వాళ్ళు చూపిస్తున్నారు ఎలాంటి పద్ధతిలో లోపల నుంచి పాపను బయటకు తీసుకొస్తారు అని. ఇక రంగారెడ్డి జిల్లా యంత్రాంగం అభిప్రాయం ప్రకారం చిన్నారిని కాపాడడానికి ఇంకా సమయం పడుతుంది. సమాంతరంగా లోతు తవ్వే కొద్దీ వెడల్పు పెరుగుతోంది. ఆ దశలో చాలా జాగ్రత్తగా తవ్వాలని అధికారులు చెబుతున్నారు. ఎంత కష్టం, ఎంత కష్టం. 1.5 ఏళ్ల పసిపాప ఎలా ఉందో. బోరుబావిలోకి నిరంతరంగా ఆక్సిజన్ అయితే అందిస్తున్నారు వైద్య బృందాలు. సమయం గడిచే కొద్దీ ఆందోళన పెరుగుతోంది. కరుణాకరన్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఉదయం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. మోటారుతో సహా చిన్నారిని తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. మోటారును బయటకు తీయడంతో చిన్నారి మరింత లోతుకు జారిపోయింది. అయినా బోరుబావికి సమాంతరంగా తవ్వకాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పసిబిడ్డను కాపాడడానికి సర్వశక్తులు ఒడ్డుతోంది రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ యంత్రాంగం. మంత్రి మహేందర్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్,
ఇతర ఉన్నతాధికారులు దగ్గరుండి సహాయక చర్యలు పర్యవేక్షించారు. అసలేమైంది? ఏం జరిగింది? కూలీ పనులు చేసుకునే యాదగిరి తన కుటుంబంతో సహా ఇక్కడి పొలాల పక్కనే నివసిస్తున్నాడు. సాయంత్రం సమయంలో యాదగిరి కూతురు చిన్నారి తన సోదరి హర్షితతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు బోరుబావిలోకి జారిపడిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. బోరుబావి దగ్గరకు పాప తల్లిని తీసుకువచ్చి మాట్లాడించారు. తల్లి మాటలు గుర్తుపడుతుందని ఆమెతో తాడు పట్టుకోమని చెప్పించారు. చిన్నారి ఏడవకమ్మ, తాడును పట్టుకో అంటూ పలుమార్లు మాట్లాడించారు. తల్లి మాటలతో చిన్నారి స్పందిస్తుందని పదే పదే ఆమెతో మాట్లాడిస్తూ వచ్చారు. ఇలా చాలాసార్లు తాడుతో ప్రయత్నించారు. రోబోటిక్ హ్యాండ్ టెక్నాలజీ సాయంతో కూడా పాపను కాపాడడానికి ప్రయత్నాలు చేశారు. అందరూ వేడుకుంటున్నారు. పాప క్షేమంగా తిరిగి రావాలి, ప్రాణాలతో బయటపడితే చాలు, ఇంకా ఎంత సహాయక చర్యలు చేయడానికైనా మేము సిద్ధమని అధికారులు చెప్తున్నారు. అందరూ తెలుగు రాష్ట్రాల వాళ్ళు అందరూ పాప క్షేమంగా బయటికి రావాలి, మళ్ళీ ఎప్పట్లాగే తల్లి ఒళ్ళో ఆడుకోవాలి అని దేవుళ్ళను కూడా ప్రార్థిస్తున్నారు చాలామంది. అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అధికారులంతా అక్కడ చర్చించుకుంటూ ఎలా పాపను బయటకు తీయాలి, ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టొచ్చు అన్న విషయాలపై వాళ్ళు చర్చించుకుంటూ పాపను బయటకు తీసే ప్రయత్నాలు మాత్రం నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే వర్షం ఆటంకం కలిగించింది వాళ్ళ ప్రయత్నాలకు. వర్షం కూడా పడుతూ ఉండడంతో ఇంకాస్త జారుగా ఆ ఏరియా అంతా ఉండడం, ఆ బోరుబావి లోపల కూడా అంతే జారుగా ఉండడంతో పాప ఇంకా లోపలికి వెళ్ళిపోతూనే ఉంది తప్ప బయటికి రావడానికి చాలా కష్టం అయ్యేలా కనిపిస్తోంది. టీవీ9 స్క్రీన్ పైన ఒక పక్క బాక్స్లో చూస్తున్నాము. బోరుబావి ఉన్న ప్రదేశం వద్ద ఎలాంటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అక్కడ మంత్రి మహేందర్ రెడ్డి అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కూడా అక్కడే ఉండి అధికారులతో మాట్లాడుతూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ఇంకా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం అంతా కూడా అక్కడ సంఘటనా స్థలం వద్దే ఉండి పాపను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. ఇదేమీ మొదటి సంఘటన కాదు, ఊహించని సంఘటన కాదు, మొట్టమొదటిసారిగా జరిగింది, ఇలాంటిది జరుగుతుంది అని అనుకోలేదు అని చెప్పడానికి కూడా లేదు. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. తెలుగు రాష్ట్రాల్లోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా తరచూ ఇలాంటి వార్తలు వింటూనే ఉంటాము. అయినా కూడా ఇక మీదటైనా ఇవి ఆగుతాయా? ఇక మీదటైనా బోరుబావులకు మూతలు పెట్టి అక్కడ చుట్టూ కంచె లాంటిది చిన్నగా ఏర్పాటు చేసి అక్కడ ఎవరు చిన్న పిల్లలు పడకుండా చూస్తారా అని అంటే అవకాశాలు లేవు. ఎందుకంటే ఎన్నిసార్లు టీవీ9లో చెప్పినా కూడా ఎవరు మారట్లేదు. బోరుబావిలకు చుట్టూ సరైన రక్షణ కల్పించట్లేదు. అక్కడ పిల్లలు టీవీ9 ఇంతకుముందు చూపించింది గ్రాఫిక్స్లో మామూలుగా నేల మీద నడుచుకుంటూ వెళ్తున్నట్టే ఉంది. అక్కడ కనీసం చిన్నగా ఒక రౌండ్, చాలా చిన్న రౌండ్, అది అంత లోపలికి ఉంటుందని ఆ పాపకు తెలిసే అవకాశమే లేదు. అలా నడుచుకుంటూ వెళ్తూ పాప లోపలికి జారి పడిపోయింది.